ఉంచుకొనుము ధనుడా నీదు దయతో నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను దేవా నీదు స్వరూప దివ్య దర్శనమును దేవా నీదు స్వరూప దివ్య దర్శనము దిన దినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము దిన దినము నా కొసగి నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబటి కృపను నీ మధ్యన ఆత్మ ఉన్నది భయపడకు అని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము అని నా మహోన్నతుడా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను ముదమారాన్నెన్నుకొని ముద్రాకరముగను ముదమారాన్నెన్నుకొని ముద్రాకరముగను చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము చేతునని నా ప్రభువా నన్ను జ్ఞాపకముంచుకొనుము ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప కృపా సత్య సమ్మిళిత సంపూర్ణ స్వరూప హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగును గాక హల్లెలూయా నీకే ప్రభు ఎల్లప్పుడు కలుగును గాక ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితి మీ కృప వెంబడి కృపను హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా యేసయ్యా మీకు ఆరాధన తండ్రి స్తోత్రం హల్లెలూయా 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 దేవా స్తోత్రం స్తోత్రం ప్రియులారా ఉదయం ప్రార్థన చేయడానికి అలాగే చక్కని పాటలు పాడి ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు దేవుడు ప్రతిఒక్కను అధికంగా దీవించినాక ప్రియులారా మన దేవుడు అవును మన ప్రభు మనను మర్చిపోయే దేవుడు కాదు దేవునికి స్తోత్రం మన ప్రభు ఒక హృదయంలో ప్రియులారా మనందరం ఉన్నామన్నమాట సంఘం హల్లెలూయా పిల్ల కుమార్ మనందరం మేము ప్రభు ఒక హృదయంలో ఉన్నాం అలాగే మన హృదయంలో ప్రభు కూడా ఉన్నాటి ప్రియులారా దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవులో ఆధారపడదాం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం లూకా సువార్త 4వ అధ్యాయము 27, 28 ప్రియులారా వాక్యాలు ప్రియులారా స్తోత్రం 26, 27 వదిన ప్రారంభంగా ప్రియులారా మనం చదువుతాం. ఏలియా సిదోనులోని సరఫత్ అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే గాని మరి ఎవరి వద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు నుండినను సిరియా దేశస్థుడునైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను
మీతో నిశ్చయముగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాట చెప్పేది ప్రియులారా యేసుక్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. నజరుడైన నా కొరకు, మీ కొరకు, మన కొరకు, మనల్ని ప్రేమించిన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన యేసుక్రీస్తు చెప్పిన మాటని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే సరఫాత్ విధవరాలు ఏలియా విషయం గురించి మనం 3 దినాలు మనం చూసాము. ఒక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది ఏలియా ప్రవక్త, దేవుని చేత పిలువబడిన ప్రవక్త, దేవునితో ప్రార్థన చేస్తున్న వ్యక్తి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుడు ఏలియా యొక్క ప్రార్థనని బట్టి దేవుడు సరఫాత్ విధవరాలతో దేవుడు ఆజ్ఞాపించామన్నమాట. దేవుడు ఆజ్ఞ ఇచ్చే దేవుడు అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మనం అవసరాలు మనకు కూడా తెలుసు. మనం కూడా ఈ భూమిలో ఇప్పుడు బ్రతుకుతున్న మనకు కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? యేసునామములో మన తండ్రితో చెప్పాలి. జీవగల దేవునితో మనం మాట్లాడాలి. అంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తన చిత్తం ఉన్న వారితో దేవుడు మాట్లాడతారు. మన దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? యేసునామములో మనం తండ్రితో, జీవగల దేవునితో మనం గదిలో లేదా మన సంఘంగా మనం కలిసి యేసునామములో తండ్రితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చిత్తం ఉన్న వారితో తప్పకుండా మాట్లాడతాం. అదే మనం ఎలీషా ప్రియుల దేవునితో మాట్లాడే బాగు అంటే కేరేతు వాగు దగ్గర నీళ్లు ఎండిపోయింది, నీళ్లు రావడం లేదు, ఇంకా దారి తెరపడాలి. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విధవరాలతో దేవుడు మాట్లాడాడు. విధవరాలు కూడా ప్రియుల దేవుని స్వరం విని స్పందించామన్నారు. కాబట్టి దేవజనుడు దేవుని స్వరం విన్నాము, విధవరాలు దేవుని స్వరం విన్నా కాబట్టి మెరకలు జరిగింది అనమాట. అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవజనుడు దీవించబడాము, విధవరాలు దీవించబడాము. విధవరాలుతో ఉన్న వారందరం దీవించబడినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దాని నుండి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మన ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలగించడం మాత్రమే కాదు, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అంటే దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఎవరితో అని మనం చెప్పలేం. దేవుని చిత్తం అన్న వారితో దేవుడు మాట్లాడతారు. కాబట్టి దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ యేసునామములో మనం అనుభవించిన గాక. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 27వ దినం, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే 2వ రాజులు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే నయమాను గురించి రాయబడింది. ఇప్పుడు సిరియా దేశం, ఇశ్రాయేల్ పక్కనున్న సిరియా దేశంలో నయమాన్ అని వ్యక్తి ఉన్నామన్నమాట. కాబట్టి సిరియా అలాగే ఇశ్రాయేల్ దేశం మధ్యలో యుద్ధాలు జరిగినట్టు బైబిల్ గ్రంథం మనకు చూడవచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ నయమాన్ అనే వ్యక్తి ద్వారా జీవంగల దేవుడు సిరియా దేశానికి చాలా జయం తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి నయమాన్ అనే వ్యక్తి ద్వారా నయమాన్ అనే వ్యక్తిను దేవుడు వాడుకున్నారనమాట సిరియా దేశం జయం పొందుకోవడానికి కొరకు. అంటే ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవచ్చు, ఈ నయమాన్ అనే వ్యక్తి సిరియా దేశంలో ఉన్నప్పుడు కూడా జీవగల దేవునితో సంబంధం ఉంది అనమాట. ఆ వాక్యం చదువుతాను. 1వ వచనం, 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేను. చూడండి, దేవుడు ఈ నయమాను వాడుకున్నామన్నమాట. అంటే నయమాను జీవగల దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నామన్నమాట. ఒక రిలేషన్షిప్ అయితే ఉంది అని ప్రియులారా ఆ వాక్యం నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సిరియా దేశపు రాజు కూడా చాలా అంటే ఘనంగా చూసామన్నమాట. నయమాను చాలా రెస్పెక్ట్ చేశామన్నమాట. అది మాత్రం కాకుండా నయమాను ఒక పరాక్రమశాలిగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అయినప్పుడు కూడా ప్రియులారా తనకు ఒక లోపాలు కూడా ఒక లోటు కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తన లోటు లేదంటే తన ఇబ్బందికరమైన పరిస్థితి ప్రియులారా చూస్తుంటే కుష్ఠరోగంతో ఇబ్బంది పడుతున్నామన్నమాట.
దేవుడు ఆయనను వాడుతున్నాం కానీ ఆయన ఆరోగ్య విషయంలో ప్రియులారా మనం చూసినట్టే మంచి లేదు, కుష్ఠరోగంతో బాధపడతారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే మనం కూడా జీవగల దేవునితో సంబంధం కలిగి ఉండవచ్చు, అనగానే కొన్ని లోటుపాట్లు మన జీవితంలో కూడా కొన్ని ప్రియులరా తట్టుకోలేని కొన్ని సమస్యల్లో ప్రియులరా ఉండవచ్చు, దేవునికి స్తోత్రం ఉండవచ్చు. అనగానే ప్రియులర జీవగల దేవుడు దాని నుండి కూడా, ఆ సమస్యల నుండి కూడా, ఆ శ్రమల నుండి కూడా, ఇబ్బందికరమైన పరిస్థితి నుండి కూడా జీవగల దేవుడు విడిపించడానికి ప్రియులార దేవునికి శక్తి, సామర్థ్యం, బలం ఉంది అనే సత్యం కూడా ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులార మనం చూసినట్లయితే సిరియా దేశం నుండి చాలా మంది ఇస్రాయేల్కు వెళ్ళి యుద్ధం కానీ వెళ్ళినట్టు ప్రియులార మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దానిలో ఒక స్త్రీను, ఒక యవనస్తురాలుగా ఉన్న ఒక స్త్రీను వారు చెర పట్టుకొని వచ్చామన్నమాట. చెరగోని తేగ తీసుకొని వచ్చామన్నమాట. ఆ స్త్రీ ప్రియులారా మనం చూసినది ఆ చిన్న ఆమె నయమాన్ ఒక భార్యకు లేదా నయమాన్ ఒక ఇంటిలో ఒక సర్వెంట్ గా పనిచేసి ఉంటూ ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఏదైనప్పుడు కూడా ఆ స్త్రీ గురించి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆమె ప్రియులారా జీవం గల దేవుడు తెలిసిన ఆమె అనమాట. అభిషేకం గురించి గ్రహింపు ఉంది అనమాట. అభిషేకం ద్వారా విడుదల ఉంది, స్వస్థత ఉంది, ఆశీర్వాదం ఉంది అని ఒక అవగాహన కలిగిన స్త్రీ అనమాట. కాబట్టి ఆ చిన్న ఆమె ప్రియులారా మనం చూసినట్లయితే నయమాన్ ఒక ఇందుకు వచ్చిన తర్వాత నయమాన్ ఒక సమస్య ఆ చిన్న ఆమె గుర్తించామన్నమాట. నయమాన్ ఇప్పుడు యజమానులుగా ఉన్నామన్నమాట. కాబట్టి కుష్ఠరోగంతో బాధపడుతున్నామని సంగతి గ్రహించిన ఆమె నయమానతో చెప్పడం, డైరెక్ట్ గా చెప్పడం లేదు కానీ తన భార్యతో చెప్తున్నా అనమాట. నయమాన్ ఒక భార్యతో చెప్తున్నా, ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దేవజనుడు ఉన్నాడు, అభిషక్తుడు ఉన్నాడు, జీవగల దేవుడు ఉన్నాడు. అభిషక్తులైన దేవజనుడు దగ్గరే వెళ్ళి ప్రార్థన చేసి ఉండే తప్పకుండా ఈ కుష్ఠరోగం నుండి నీవు అనుభవిస్తున్న, చాలా సంబలస్సు నుండి అనుభవిస్తున్న ఈ కుష్ఠరోగం నుండి విడుదల ఉంది అని తన నయమాన్ ఒక భార్యతో ప్రియులారా చెప్పామన్నమాట. కాబట్టి మనం చూసినట్లయితే చిన్న స్త్రీ ప్రియులారా చూడండి, చిన్న ఆమె ప్రియులారా మనం చూసినట్లయితే చెరగా పట్టుకొని వచ్చామన్నమాట. చెరగోని తేగ అని రాయబడింది. కానీ మామూలు అయితే సహజంగా అయితే కోపంతో ఉండాల్సిన వ్యక్తి స్త్రీ అనమాట. కానీ ఆమె గొప్పతనం ప్రియులారా మనం చూసినట్లయితే కీడు చేశాం, నయమాన్ వారు కీడు చేశాం, కానీ ఆమె కీడు చేయడం లేదనమాట, మేలు చేస్తున్నామన్నమాట. బైబిల్లో రాయబడింది, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. మన కీడును మేలు చేత జయించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్తువును కలిగి పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన ప్రియులారా మనం కూడా నాకు మీకు కీడు చేస్తున్న వారు అనేకలు ఉండవచ్చు, మేలు చేస్తున్న వారు కూడా అనేకలు ఉండవచ్చు. కానీ ప్రత్యేకంగా ప్రియులారా కీడు చేసిన వారు ఒకవేళ ఎవరైనా ఉండే, మీకు అందరికి ఎవరు ఉండవచ్చు, దేవునికి స్తోత్రం. కాబట్టి వారికి మన ప్రార్థన పూర్వకం ఏం చేసుకోవాలి? దేవుడు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు మనం మేలు చేసే వ్యక్తి ఉండాలి. కాబట్టి ఆ చిన్న ఆమె స్త్రీ ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె కోరుతున్నామన్నమాట. ఆ యజమానుడుకు ఒక మేలు చేయాలని కోరుతున్నామన్నమాట. ఇంత గొప్ప కోరిక అది. మనకు మన మనుషులుగా చాలా కోరికలు ఉండవచ్చు. కానీ ఆ చిన్న స్త్రీ ప్రియులారా మనం చూసినట్లయితే చెరగా పట్టుకొని పట్టబడి వచ్చాం కానీ అయినప్పుడు కూడా ఆ వారుకు ప్రియులారా నయమాన్ వారుకు ఒక మేలు చేయాలని తన హృదయంలో ఆమె కోరుకున్నామన్నమాట. నయమాన్ స్వస్థ పొందుకోవాలని ఆమె కోరుకున్నాం. మనమైతే మన హృదయం ఎలా ఉంది? ఎవరైనా మన కీడు చేస్తున్నప్పుడు వారు బాగుపడాలని మనకు కోరిక వస్తుందా? స్తోత్రం. అలాగే వచ్చినట్టు దేవునికి స్తోత్రం రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఆమె దేవుని ప్రేమతో నింపబడిన ఒక స్త్రీ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె కూడా జీవగల దేవునితో సంబంధం కలిగిన స్త్రీ. లేదు అంటే ఆ కోరిక రావడం ఇష్టమే. ఇక్కడ కీడు చేసిన వారికి మేలు చేయాలని కోరిక వచ్చి ఉండే ప్రియులారా అలాంటి వ్యక్తులను తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు వాడుతారు.
వాడతారు. దేవునికి స్తోత్రం. కీడు చేస్తున్న వారికి కీడు చేయాలని కోరుతున్న వారిను దేవుడు వాడుకోలేదు, కానీ కీడు చేస్తున్న వారికి నన్ను వారికి యేసు కొరకు కూడా స్పష్టంగా నేర్పించారు. శత్రువుల కొరకు ప్రార్థన, వారిని ప్రేమించము, హింసించిన వారి కొరకు, ఉపద్రవం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. కాబట్టి ఈ స్త్రీ కూడా, ఈ చిన్న ఆమె కూడా ప్రియులారా మనం చూసినట్లయితే కోరుకున్నాం అన్నట్టు, స్వస్థ కోరుకున్నాం. ఎంతో గొప్ప విషయం ప్రియులారా, మేలు కోరుకున్నాం అన్నమాట. కాబట్టి ఆమె ప్రియులారా మనం చూసినట్లయితే తన గ్రహించిన సత్యం లేదంటే గ్రహించిన సత్యాలు దాచిపెట్టలేదు, సీక్రెట్ దాచిపెట్టలేదు. తను నేర్చుకున్న సత్యాలు రిలీజ్ చేశామన్నమాట. నయమాన్ ఒక భార్యతో చెప్పామన్నమాట, దైవజనుడు ఉన్నాడు, అభిషక్తుడు ఉన్నాడు, జీవంగల దేవుడు ఉన్నాడు, తప్పకుండా విడుదల ఉంది. ఇప్పుడు మనం కూడా ఈ కాలంలో సత్యం గ్రహించిన ప్రియులారా మనం సత్యం హృదయంలో దాచిపెట్టవద్దనమాట, రివీల్ చేయాలి. అవసరాలు ఉన్న వారికి సత్యం మనం ప్రచారం చేయాలన్నమాట. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే గుడ్ న్యూస్ ప్రచారం చేయాలి. యేసు క్రీస్తు నా కొరకు, మన అందరి కొరకు పుట్టామని, 33 సంవత్సరం బ్రతికామని, సెలవులో మానవులందరి కొరకు ప్రాణం పెట్టామని, కాబట్టి నమ్మరులైతే పాపశ్రవణం ఉంది అని, యేసు రక్తం ద్వారా విడుదల ఉందని సత్యం మనం గ్రహించిన వారు. ఇలాగ సమాధి నుండి తన దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపామని, యేసుక్రీస్తును నమ్మరులైతే రక్షణ ఉంది, నిత్య జీవనం ఉంది, పాపశ్రవణం ఉంది, ఆశీర్వాదాలు ఉంది, స్వస్థ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, జయ జీవితం ఉంది, పరిశుద్ధమైన జీవితం ఉంది, కాపుదల ఉంది అని సత్యాలు గ్రహించిన ప్రియులారా మనం మన ఆత్మలో లేదంటే మన హృదయంలో దాచిపెట్టిన స్థాయిలో మనం ఉన్నామా, లేదంటే సత్యం మనం ఇద్దరితో పంచిపెట్టే వారుగా మనం ఉన్నామా? కాబట్టి 1 పేతురు 2:9 స్పష్టంగా రాయబడింది, మనం సత్యం ప్రచారం చేయాలి. పిలిచిన దేవుని గుణాదేశం మనం ప్రచారం చేయాలి. యేసు క్రీస్తు గురించి మనం చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. మన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆ చిన్న ఆమె ప్రియులారా, ఈ చిన్న ఆమె ఈ విషయంలో చిన్న ఆమె అయినప్పుడు కూడా ఆ విషయంలో నమ్మకంగా ఉంది అనమాట. చాలా ఫేత్ఫుల్ ఉంది. ఆమె ఫేత్ఫుల్ బట్టి ప్రియులరా గొప్ప దర్కలు దేవుడు చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన ఒక సంఘములో వస్తున్న మనం ప్రతి ఒక్కరు ఫేత్ఫుల్ ఉండాలి. ఇప్పుడు నయమాను ఒక ప్రియులారా, స్వస్థ ప్రియులారా మనం గురించి మనం నేర్చుకొని ఉండే ఆ చిన్న ఆమె మాత్రం కాదు, ఒక టీమును దేవుడు, ఒక గుంపెను ప్రియులారా జీవంగల దేవుడు వాడినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ఇప్పుడు మన ఒక్క విడుదల కొరకు, మన ఒక స్వస్థ కొరకు, మన ఒక మేలు కొరకు జీవంగల దేవుడు ఒక్కరిన కాదు, అనేకులు దేవుడు వాడతారు. దేవుడు చిత్తమన్న వారు అందరినీ దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను దాన్ని ఆపలేం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి ఆ చిన్న ఆమె నమ్మకంగా ఉన్నాము, సత్యం బయలుపరిచామన్నమాట. అభిషేకం గురించి అవగాహన కలిగిన వ్యక్తిగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది విన్న ప్రియులారా నయమాన్ ఒక భార్య కూడా ప్రియులారా మనం చూసినట్లయితే, ఆమె కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తన భర్త ఒక క్షేమం కోరామన్నమాట. కాబట్టి భర్త కుష్ఠరోగంతో ఉండే ఎక్కువ ఇబ్బంది భార్యకి అనమాట. ఎందుకంటే చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి, భర్తతో చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి. భర్తకు ఇబ్బంది వచ్చిన భార్యకు సమస్య, భార్యకు సమస్య వచ్చిన భర్తకు సమస్య. క్లోజ్ ఉన్న వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దగ్గర ఉన్న వారికే ఎక్కువ దాని ఒక ఎఫెక్ట్ అనమాట. కాబట్టి ఆమె కూడా నయమాన్ ఒక భార్య కూడా ప్రియులారా ఒక మంచి స్త్రీగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఆ చిన్న ఆమె నుండి సత్యం విన్న తర్వాత ఆమె దాచిపెట్టలేదన్నమాట. తన భర్త ఒక మేలు, క్షేమం, విడుదల ఆమె కోరామన్నమాట. కాబట్టి స్తోత్రం. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో కనిపించడం లేదు, కానీ ఆమె ఒక మంచి స్త్రీగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి? ఎలా ఉంది మీ కుటుంబ జీవితం? ఎలా ఉంది? కాబట్టి భర్త ఒక మేలు ఆమె కోరుకోవాలి, భర్త కూడా భార్య ఒక మేలు, క్షేమం కోరుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలు క్షేమం కోరాలి, పిల్లలు కూడా తల్లిదండ్రులు క్షేమం కోరాలి. దేవునికి స్తోత్రం. అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఆ చిన్న ఆమె ఇశ్రాయేలు నుండి పట్టబడిన వచ్చిన ఆ చిన్న ఆమె కూడా కోరామన్నమాట. నయమాన్ ఒక క్షేమం. ఇలాగే నయమాన్ ఒక భార్య కూడా ప్రియులారా మనం చూసినట్లయితే నయమాన్ ఒక స్వస్థత, క్షేమం కొరకు కోరుతున్నామన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, నీతిమంతుల కోరికలు జీవంగల దేవుడు నెరవేర్చే దేవుడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరి నీతిమంతులు.
మన ఒక హృదయ కోరికలు, దేవుని చిత్తానుసరమైన కోరికలు జీవం కలిగిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని మన దేవుడు తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఇది ప్రియులారా మంచి ఆశ అన్నమాట, చెడు ఆశ కాదు. ఒకరు బాగుపడాలి, మంచి అవ్వాలి, ఆశీర్వాదం పొందాలి, అలాంటి నా ఆలోచన ప్రియులారా మన హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి నయమాను ఒక భార్యను కూడా జీవగల దేవుడు వాడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నయమాన్ ఒక భార్య తనం కూడా ఫేత్ఫుల్ ఉన్నా కాబట్టి సత్యం ఆగిపోలేదన్నమాట. చిన్న ఆమె నుండి ఇశ్రాయేలు నుండి పట్టబడిన స్త్రీ ద్వారా సత్యం నయమాన్ యొక్క భార్య విన్నాము. అదే సత్యం, అదే మెసేజ్ తన భర్తకు షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, అదే సత్యం భర్తకు అంటే. కాబట్టి నేను సత్యం తెలుసుకోవాలి, నా నుండి నా భార్య లేదంటే నా దగ్గర ఉన్న ఇంకొకరు లేదంటే మీరు సత్యం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు కూర్చున్న సత్యాలు పరిశుద్ధాత్మదేవుడు ఎన్నో విషయాలు నేర్పించారు. కాబట్టి సత్యం మనలో మనం దాచిపెట్టవద్దు, అది దాచిపెట్టాలి, కానీ అది ఇద్దరికి ఇవ్వాలి అనమాట. మన దగ్గర ఉన్న వారికి అందరికి ఇవ్వాలి. ఇప్పుడు వారు చేశారు, వారు నమ్మకంగా ఇది తీసుకొని వెళ్ళాలి. అలాగే ఏమవుతుంది, ఈ సత్యం అందరూ తెలిసిపోతుంది అనమాట, స్ప్రెడ్ అవ్వాలి అనమాట. కాబట్టి దేవుని ప్రేమ సువార్త, ఇప్పుడు కొలొస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సువార్త గురించి, సువార్త లోకమంతా కూడా అది వ్యాపించినట్టు ప్రియులారా చూడొచ్చు. కాబట్టి దానిలో మీరు నమ్మకం ఉండాలి అనమాట. యేసుక్రీస్తు కూర్చున్న సువార్త మనం సత్యం గ్రహించిన వారు. కాబట్టి మనలో దాచిపెట్టవద్దు. ఇది అనేకులకు జీవనిచ్చేది అనమాట, అనేకులను స్వస్థపరిచేది, ఆత్మ స్వస్థపరిచేది, ప్రాణం స్వస్థపరిచే, శరీరం స్వస్థపరిచే, టోటల్ గా ఒక వ్యక్తి ఒక ఆత్మ ప్రాణ శరీరం అందరూ స్వస్థపరిచే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సత్యం ప్రియుల దేశం మనం దాచిపెట్టవద్దు. అనేకులు మన రాష్ట్రం దేశంలో ప్రియులరా సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, దురాత్మల చేత ఇబ్బంది పడుతున్న వారు అనేకులు ఉన్నారు. వారి మధ్యలో దేవుడు మనల్ని నిలబట్టే. కాబట్టి ప్రియులరా ఆ చిన్న ఆమెను ఇశ్రాయేల్ ఆ స్త్రీను ఆమె సిరియా దేశంలో దేవుడు తీసుకొని పడినట్టు మనల్ని కూడా దేశంలో దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ప్రియులరా మనం సత్యం ప్రకటించాలి, సత్యం ప్రచారం చేయాలి, సత్యం తెలియపరచాలి, ఇద్దరులకు షేర్ చేయాలి. ఇప్పుడు విన్నవారు కూడా అది రిసీవ్ చేస్తున్న వారు అది ముందుకు తీసుకొని వెళ్తారు. ఇప్పుడు అనేకులకు విడుదల. ఇప్పుడు ఏమవుతుంది, మన రాష్ట్రం దేశం అంతా కూడా క్రీస్తు ద్వారా, సత్య సువార్త ద్వారా, జీవగల దేవుని ద్వారా దీవించబడుతుంది. ఆ దేవునికి చిత్తం. దానిలో నాకు ఒక పాట ఉంది, మీకు కూడా ఒక బాధ్యత ఉంది, మనకందరికీ ఒక బాధ్యత ఉంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయంలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలి, అప్పుడు గొప్ప కార్యం జరుగుతుంది అనమాట. కానీ మన ఫెయిత్ఫుల్ లేదు అంటే గొప్ప కార్యం ఎలా జరుగుతుంది ప్రియులారా? సరే, ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే నయమాన్తో చెప్పిన తన భార్య నయమాన్తో ఆ సత్యం షేర్ చేసిన అభిషక్తుడు జీవంగల దేవుడు ఉన్నాడు, నిన్ను స్వస్థపరుస్తాడు విషయం. కాబట్టి చాలా సంవత్సరం నుండి నయమాను కూడా అదే కోరుతున్నా. కానీ మనం చూసినట్లయితే చాలా డబ్బు కలిగిన వ్యక్తి, చాలా కోట్లు డబ్బు కలిగిన వ్యక్తి నయమాన్. చాలా గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, కానీ అంత డబ్బు ఉన్నా కానీ, అంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ బుడదలు లేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా సరే కొన్ని విషయాలకు అన్ని విషయానికి డబ్బుద్దని విడుదల లేదనమాట. కానీ ఆయన కానీ ప్రియులరా జీవగల దేవుని ద్వారా ప్రియులరా సమస్యలకు పరిష్కారం ఉంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు డబ్బు కంటే ఆస్తిపాస్తుల కంటే జీవగల దేవుడిలో మనం ఆధారపడడం మంచిది. ఇప్పుడు దైవాన్ని ప్రియులారా మనం చూస్తుంటే ఆస్తిపాస్తులు ఉంది, చాలా డబ్బు కలిగిన వ్యక్తి, ఆయన కానీ ప్రియులరా సత్యం ఆయన కానీ విడుదల లేని పరిస్థితి. కాబట్టి ఏదైనప్పుడు కూడా సత్యం విన్నప్పుడు లేదంటే ఆ గుడ్ న్యూస్ విన్నప్పుడు ఆయన అది రిసీవ్ చేసుకున్నాం అనమాట. అంటే తన హృదయంలో కూడా కోరిక ఉందనమాట, నాకు స్వస్థ కావాలి, నాకు విడుదల కావాలి. ఆ కోరిక మనకు పరిశుద్ధాత్మదేవుడు దేనిచేయనాక నేను మేలు పొందాలి, నేను దీవించబడాలి, నేను హెచ్చింపబడాలి, నేను పాతలాగా మనం ఉండవద్దనమాట. సత్యం విన్నప్పుడు మనకు అంటే కోరిక ఉండాలి అనమాట. స్వస్థ కోరిక ప్రత్యేకంగా మన కోరిక ఉండాలి. శాపం నుండి శాపగ్రస్తులకు ఎవరైనా ఉంటే దాని నుండి బయటపడాలని కోరిక ఉండాలి. ఏదైనా ఇబ్బందికరమైన గట్టు సమస్యలు మీరు ఉన్నారేమో దాని నుండి బయటపడాలి అని కోరిక ఉండాలి ప్రియులార. ఆ కోరికని బట్టి ప్రియులార మనం చూసినట్లయితే నయమాను ప్రియులార మనం చూసినట్లయితే ప్రియులార భయపడలేదు. మనకు చాలా సారి ఎలా అంటే భయపడతాం. సత్యం విన్నా గాని, సత్యం కొరకు నిలబడినప్పుడు, ఇది మాట్లాడినప్పుడు
ఎదుటి వ్యక్తి ఏమనుకున్నారు, ఇలాంటి నాలోనే మనకు వస్తాయి. నయమాన్ చూడండి, ఈ విషయాలకు విడుదల కావాలంటే పక్క దేశంలో వెళ్ళాలి. మనం పక్కన ఉన్న దేశంలో వెళ్ళాలి అంటే మనకు విసా కావాలి, పర్మిషన్ కావాలి, గవర్నమెంట్ పర్మిషన్ కావాలి ఈ కాలంలో. అలాగే ఇప్పుడు ఇలా నయమాను పక్కన దేశంలో వెళ్ళాలంటే వెళ్ళడానికి వీలు లేదు, కాబట్టి పర్మిషన్ కావాలి రాజు. కాబట్టి రాజుతో చెప్పామన్నమాట, రాజుతో చెప్పామన్నమాట. కాబట్టి ఇప్పుడు అభిషేకం గురించి మనం విన్నప్పుడు, దేవజనుడు గురించి విన్నప్పుడు, జీవంగల దేవుని గురించి విన్నప్పుడు, అక్కడ వెళ్ళినా నాకు బాగుపడుతుంది ఆ సత్యం అని విన్నప్పుడు. కొన్నిసారి మనం చూసినట్టే మన ఇంటిలో ఉన్న వారు కొన్నిసారి మనను పొందలేని పరిస్థితులు ఉన్నారేమో మీరు, కానీ మీరు చెప్పాలి ఫలానా దేవజనుడు, ఫలానా అభిషేక్తులు ఉన్నారు, వారి ప్రార్థన చేసినట్లయితే నాకు మేలుంది, నాకు విడుదలుంది. కోరిక ఉంటేనే అది చెప్తాను. మనం కోరిక లేదు అంటే మనం భయపడి వెనకపోతాం. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే నయమాన్ ధైర్యంతో చెప్పాం, మామూలు వ్యక్తితో కాదు, రాజుతో చెప్పాం అన్నమాట. చూడండి ఎంత ధైర్యం అంటే, ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు కృప అంటే కోరి అంత నాకు విడుదల కావాలి అంతే. స్తోత్రం, హల్లెలూయా. ఈ కుష్ఠరోగంతో నేను బ్రదలం కంటే, కాబట్టి సిగ్గుపడవద్దు ప్రియులారా. విడుదల మనం పొందాలి, స్వస్థత పొందాలి, మేలు పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి. ఇలాంటి విషయంలో మనం సిగ్గుపడవద్దు, ఇలాంటి విషయంలో మనం భయపడవద్దు. మన విశ్వాసంతో ముందుకు స్టెప్ చేయాలి. ఇప్పుడు నయమాన్ ప్రియులారా మనం చూసినట్టే ఆ జీవ మాటలు విన్న తర్వాత ఆ మాటలు తన హృదయంలో పనిచేస్తుంది. కోరిక పుట్టించాము, ఆ కోరిక ప్రియులారా క్రియారూపంగా చేస్తాం. మనం అక్కడే చాలా సరిఫెయిల్ అయిపోతాం. కోరిక ఉంది కానీ చిన్న కోరిక ఉండవచ్చు, కానీ ఇంక్రీస్ అవ్వాలి, విడుదల నాకు కావాలి. అప్పుడు ఏమవుతుంది? మన హృదయం నింపబడుతున్నప్పుడు చెప్తాం అంతే. ఇప్పుడు చెప్పాలి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చెప్పాల్సిన వారితో చెప్పాలి దేవునికి స్తోత్రం. మనేమో చాలా మంది భయపడి చెప్పకుండా ఉన్నారని. కానీ నయమాన్ ప్రియులారా మనం చూసినట్టే చెప్పాం, రాజుతో చెప్పాం, దాంట్లో భయపడలేదు. ఎందుకంటే నాకు విడుదల కావాలి అంతే, నాకు స్వస్థ కావాలి, నేను బాగుపడాలి, నేను మంచిగా ఉండాలి అంతే. తప్పు కాదు, స్తోత్రం. అదే ప్రియులారా తప్పు కాదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నదే రాజు కూడా అది క్షేమమే. నయమైన ఆరోగ్యంతో ఉంటే ఇంకా గొప్పగా దేవుడు వాడతానేమో యుద్ధం చేయడానికి, కానీ తన దేశ క్షేమం కొరకు. కాబట్టి నయమాన్ రాజుతో చెప్పాను. చూడండి, చిన్న ఇశ్రాయేల్ నుండి వచ్చిన ఆమె సత్యం బయలుపరిచాము నయమాన్ భార్యతో. నయమాన్ భార్య కూడా ఆ సత్యం దాచిపడలేదు, వెంటనే షేర్ చేస్తున్నాం అనమాట తన భర్త నయమాన్. ప్రియులారా మనం చూసినట్లయితే అదే సత్యం, ఆ జీవ మాటలు దాచిపడడం లేదు. వెంటనే దాని కొరకు రాజుతో మాట్లాడుతున్నాం అనమాట. రాజు కూడా ప్రియులారా దానికి పర్మిషన్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే దేవుని చిత్తములో ఉంది అనమాట పర్మిషన్. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు అండగా ఉన్నప్పుడు మన ధైర్యంతో చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? కానీ మనమేమో నా వారే నాకు అడ్డుపడితే అని అలాంటి ఆలోచన సాతాను తీసుకొని వస్తాడు. ముందు అడ్డుపడి ఉండవచ్చు, నేను ఎప్పుడు అలా ఉండలేదు. కాబట్టి ఇప్పుడు మనం విశ్వాసంతో చెప్పాలి. కాబట్టి రాజుతో చెప్పామన్నమాట. రాజు కూడా పత్రిక రాస్యం పక్క ఇశ్రాయేల్ రాజుకు పత్రిక రాయడం మాత్రం కాదు, చాలా వెండి గాని బంగారం గాని అంత కూడా పంపించామన్నమాట. ఎందుకంటే ఇశ్రాయేల్ రాజు పర్మిషన్ ఇవ్వాలి, లేకుంటే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఇశ్రాయేల్ రాజుకు పంపించాం. కానీ ఇశ్రాయేల్ రాజు ప్రియులారా మనం చూసినట్లయితే ఈ మాట వినగానే, ఈ పత్రిక చదువుగానే తనకు ప్రియులారా చాలా ఇబ్బంది కలిగామన్నమాట, బాధ కలిగాము, చాలా రోషం వచ్చాము. బట్టలంతా కూడా చిమ్మినట్టు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే నేను ఒకరిను చంపడానికి కానీ లేదంటే ఒకరిని బ్రతికించడం నేను దేవుడైనా, ఎందుకంటే దేవుడు చేసే పని అని ఇశ్రాయేలు రాజుకి అర్థమైంది. కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరచాలంటే ఇశ్రాయేలు రాజుకు అర్థమైంది, నా వలన కాదు ఈ పని, ఇది చేయాలని నాకు ఎందుకు ఆయన పత్రిక రాశారు అని అనేక ప్రశ్న. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ఒకవేళ సిరియా రాజు నాతో గొడవ చేయడానికి, యుద్ధం చేయడానికి ఇంకా ఏదైనా ఒక కారణాలు కొరకు ఇది పత్రిక రాసి పంపించారని ఇంకా ఆయన అనుమానంలో పడే. చూడండి, ఇశ్రాయేల్ నుండి వచ్చిన చిన్న ఒక స్త్రీ సత్యం గ్రహించుకొని ఉన్నామన్నమాట. కానీ ఆ దేశ పరిపాలన చేసిన అధికారి రాజుకు తెలియలేదు. అక్కడే
కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచే అభిషేకం కలిగిన అభిషక్తుడు ఉన్నాడని, లేదా నిజీవంగా దేవుడు ఉన్నాడని, ఆ అభిషక్తుడు ఉన్నాడని తెలుసు కావచ్చేమో, కానీ దేవుడు దేవుని యొక్క అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరచాడని అవగాహన లేదనమాట. అవగాహన లేదు. 30 స్థాయిలో రాజు ఉన్నా, కానీ ప్రియులరా చిన్న స్త్రీకు అవగాహన ఉంది అనమాట. కాబట్టి ప్రియుల ఏదైనప్పుడు కూడా ప్రియులరా సత్యం గ్రహించిన వారు సత్యం గ్రహించుకోవడం చాలా గొప్ప విషయం అనమాట. కాబట్టి మీరు చిన్న స్థాయిలో ఉన్నారేమో, గొప్ప స్థాయిలో ఉన్నారేమో, ఏ స్థాయిలో ఉన్నా సరే సత్యం గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. సత్యం ప్రియులరా గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇదే సంఘటనలో జరుగుతున్నప్పుడు ఎలీషా దేవుడు ప్రియులరా ఇశ్రాయేలు రాజు ఒక బాధ, ఇశ్రాయేలు రాజు ఇలాగే రోషంతో అంటే బట్టలు చింపామని ఇలాగే బాధతో ఉన్నట్టు ఆ విషయం ఎలీషా గమనించామన్నమాట. ఎలీషా విన్నామన్నమాట. దేవుడు విన్నాం. కాబట్టి దేవుని ఒక సంఘంగా ప్రియుల దేవుని ఒక సంఘంగా కూడా మనం ప్రియుల ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న విషయాలు మనం గమనించాలి. ప్రత్యేక అధికారులు కొందరు ఇబ్బంది పడుతున్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అధికారుల కొరకు ప్రత్యేకం దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. ఎలీషా ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే దేవుజండగా అక్కడ ఉన్న అధికారం అంటే వారికి సహకరించామన్నమాట. అంటే ప్రార్థన సహాయం చేసి ఉండవచ్చు. లేదు అంటే ప్రియులారా మనం ఎలీషా ప్రియులారా వెంటనే ఈ విషయం విన్న తర్వాత రాజుతో మెసేజ్ పంపుతానమాట. ఆ వ్యక్తుడు నయమాన్ అనే వ్యక్తును పంపుము, ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని, అంటే జీవంగల దేవుడు ఉన్నాడని, అభిషక్తుడు ఉన్నాడని వారు తెలుసుకోవాలి అని రాజుతో మెసేజ్ పంపిస్తున్నామన్నమాట. వర్తమానం పంపించాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ వర్తమానాన్ని బట్టి మనం చూసినట్లయితే నయమానుకు ఇశ్రాయేలు రాజు ప్రవేశించామన్నమాట. ఇశ్రాయేలు రాజు ప్రవేశించాం. చూడండి, ఒక వ్యక్తి స్వస్థ కొరకు ఎంతమందిని దేవుడు వాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరి స్వస్థ కొరకు మన సంఘంలో కూడా అదే జరుగుతుంది. ఒకరి విడుదల కొరకు, మేలు కొరకు సంఘం కూడా ఈ కాలంలో కృపాకాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనేకలు వాడుతున్నాం. సత్యం అనమాట. ఒక్కరిని కాదు, టీమ్ గుంపును దేవుడు వాడుతున్నాం. అందుకొరకు సాతాను ఎవరిని ఆపడానికి వీలు, ఒక్కరిని ఆపినా గానీ పని ఆగిపోవడం లేదు. అనేకలు దేవుడు వాడుతున్నారు. కాబట్టి ఈ కాలంలో మనం చూస్తున్నదే అనేకలు వేలాది లక్షలాది కోట్లాది ప్రజలను జీవంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి ప్రియులారా దేవుడు తన రాజ్యం వరకు వాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏ సాతాను ఆపలేను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిను, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క పని సేవను ప్రియుల ఎవరు ఆపలే. ఇప్పుడు నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని యొక్క ప్రణాళికను యేసునామములో ఏ సాతాను ఏ మనుషులు ఆపడానికి ప్రయత్నం చేస్తాడేమో, కానీ ఆపలేని. దేవునికి స్తోత్రం. కాబట్టి నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తాల్లో విడుదలు మేలు జరగ నాకు యేసు రక్తం ద్వారా విడుదలు, యేసునామం ద్వారా స్వస్థత, యేసునామం ద్వారా ఆశీర్వాదాలు, నూతన నిబంధన ప్రకారమైన దీవెనలు మనందరం యేసునామములో అనుభవించిన దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా దైవజనుడు మాట్లాడిన కాబట్టి ఇశ్రాయేలు రాజు అప్పుడు తనకు గెలింపు వచ్చామన్నమాట. దైవజనుడు మాట్లాడినప్పుడు ఇశ్రాయేలు రాజు గెలింపు వచ్చాము, ఇశ్రాయేలు రాజు ప్రవేశించాము. నయమైనైతే ప్రియులారా పెద్ద గుంపుగా వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియుల ఆ వాక్యం మనం చదువుదాం. 10 వచనం, రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 10 వచనం. ఎలీషా 9 వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా. తరువాత ప్రియులారా మనం చూస్తున్నది ఎలీషా ప్రియులారా మనం చూడండి, సిరియా రాజు పంపించాం, ఇశ్రాయేలు రాజు కూడా మాట్లాడాం. ఈ విషయంలో ప్రియులారా మనం చూస్తున్నదే దేవుజనుడి దగ్గరే వచ్చాం. కానీ అప్పుడు కూడా నయమాను డైరెక్ట్ కలవడం లేదనమాట. మనమైతే పరిగెత్తుకొని వెళ్తారు, ఇక్కడ చాలా గొప్ప వ్యక్తి వచ్చారు కదా అని. స్తోత్రం. ఇప్పుడు ఎలీషా హృదయం ప్రియులారా చూడండి, దేవునితో చాలా క్లోజ్ ఉన్నామన్నమాట. నేను నమ్ముతున్నాము ఆ సమయంలో కూడా ఎలీషా జీవంగల దేవునితో ప్రార్థన చేసి ఉండవచ్చు, దేవునితో సహవాసం చేసి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. అంటే మనుషుల కంటే జీవగల దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామన్నమాట. మనుషుల కంటే ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చారు, రాజు పంపించిన వ్యక్తి వచ్చారు, సిరియా రాజు. ఇశ్రాయేలు రాజు కూడా మాట్లాడిన విషయం కాబట్టి మామూలు విషయం కాదు. ఆయన కానీ దేవుజనుడు
జీవగల దేవునికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం అనమాట. జీవగల దేవునితో సమయం గడుపుతున్నాం అనమాట. ఎందుకంటే నామాన్ వెచ్చిన విధంగా వెళ్ళిపోవద్దు. కాబట్టి ఏం కావాలి? కాబట్టి చాలా రాజులు ఈ విషయంలో మాట్లాడారు. ఆయన కానీ రారాజు అయిన జీవగల దేవుని యొక్క స్వరం ఏలిసిక రావాలి, జీవగల దేవుని యొక్క మాట రావాలి. లేదంటే ఆయనకి విడుదల లేదు, నయమానికి విడుదల లేదు. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే ఏలీసా కూడా ఫెయిత్ఫుల్ గా ఉన్నా కాబట్టి, జీవగల దేవునితో సమయం గడిపినా కాబట్టి దేవుని నుండి ఫ్రెష్ వేడు పొందుకున్నామన్నమాట. నయమానికి కావలసిన విడుదల ఎలాగ దేవుడు విడిపిస్తాడు, ఎలాగ స్వస్థపరుస్తాడు, ఆ స్వరం క్లియర్ గా విని ఆ విషయం ఒక దూత ద్వారా లేదంటే తనతో పాటు ఉన్న ఒక వ్యక్తి ద్వారా ఆ మెసేజ్ పంపించాను. కాబట్టి ఇప్పుడు దేవుజనులు దేవుని సన్నిధిలో సమయం గడపాలి. దేవుని పులి పొందిన వారు ప్రార్థనలు, ఆరాధన, వాక్యదానంలో దేవుని సన్నిధిలో గడపడం మనకు ఆశీర్వాదం అనమాట. అందుకొరకు వారిని మనం సపోర్ట్ చేయాలి, వారిని మనం బలపరచాలి. గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, మళ్ళీ వాక్యం నేర్పించిన వారికి మీరు దేవుడు మీకు అనుగ్రహించిన దానిలో షేర్ ఇవ్వాలి, భాగం ఇవ్వమని రాయబడింది. దశమభాగం కాదు కానీ భాగం ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు వారు అవసరాలు తీర్చబడితే వారు దేవుని సన్నిధిలో ప్రార్థనలు, ఆరాధనలు, వాక్య ధ్యానంలో దేవునితో సమయం గడిపి దేవుని నుండి ఫ్రెష్ వేడు తీసుకొని వచ్చి మనకు అందించడానికి వాడతారు. అదేవిధంగా అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవుని పులి పొందిన అపోస్తలులు దేవుని సన్నిధిలో ప్రార్థనలో, వాక్యంలో సమయం గడిపారు, దేవునితో సమయం గడిపారు, ప్రార్థనలో, వాక్యం ధ్యానంలో, వాక్య పరిచయంలో సమయం గడిపారు. అందుకు గొప్ప మిరకల్, ఆశ్చర్యకార్యాలు దేవుడు వారి ద్వారా చేస్తారు. కాబట్టి ప్రియులారా, మనం ఎంకరేజ్ చేయాలి. దేవుని పులి పొందిన దేవచనంలో దేవచనాలు వారిను ఎంకరేజ్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే ఏలీసా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పొంది. ఫ్రెష్ వేడు దేవుని నుండి పొందే. అక్కడ చాలాసారి మనం మిస్ అయిపోతాయి. సమస్యలు ఉంది, పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఏ విధంగా దేవుడు పరిష్కారం అనుగ్రహిస్తాడు అదే మనకు తెలియలేని, కొందరకు తెలియని పరిస్థితి అని ఫ్రెష్ వేడు అక్కడ దేవుని కోసం వినేస్ ఇది ఉండాలన్నమాట, సామర్థ్యం. ఇప్పుడు ఆ గొప్ప వేడు దేవుని యొక్క వేడు ప్రియులారా, మనం చూసినట్లయితే చాలా సంబలస్తుల నుండి గడ్డు సమస్యతో, బాధతో, ఇబ్బందికరమైన సమస్య నుండి ఆ మాట దేవుని యొక్క స్వరం ప్రవక్త పొందుకొని ఆ మాట ఇచ్చామన్నమాట. అది కూడా డైరెక్ట్ కాదు, ఇంకా ఒకరి దారి పంపించారు. కాబట్టి మనం బాధపడవద్దు. కొన్నిసారి దేవుజనులు డైరెక్ట్ మిమ్మల్ని కలుస్తారేమో, కొన్నిసారి కలవలేదేమో, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా మెసేజ్ పంపిస్తారేమో. కానీ బాధపడవద్దు. కొందరు బాధపడతారేమో, దేవజనుడు నాతో మాట్లాడలేదని, లేదంటే డైరెక్ట్ నాకు టీ పెట్టలేదని, నన్ను మంచిగా చూడలేదని, ఇలాంటి విషయంలో దయచేసి మనం బాధపడవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి జీవగల దేవునితో సమయం గడుపుతున్నా కాబట్టి ఆయన సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు విడుదల చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన మనకు శైకాన్ని ఇచ్చారా, మనం మీద చేయబట్టారా లేదని కాదు. ఒకవేళ చేయి పెట్టలేదేమో, కొన్నిసారి శైకాన్ని ఇవ్వలేదో మనం బాధపడవద్దు. కొన్నిసారి డైరెక్ట్ మాట్లాడలేదేమో, పర్లేదు. కానీ నాకు విడుదల కోరుకున్న మెసేజ్ నాకు దొరికించాలి, నాకు విడుదల ఇచ్చాలి, సరిపోతుంది కదా. కానీ నేను ఈ విషయంలో కొంత బాధపడామన్నమాట. ఎందుకంటే తనం అనుకున్నాము. 11 వదనములు మనం చూస్తున్న నయమాన్ కోపం వచ్చింది. ఇంకా కింద వదనములు మనం చూస్తుంటే రౌదనం వచ్చినట్టు రాయబడి ఉంది. ఎందుకంటే నయమాన్ అనుకున్నారు, ఎలీషా ప్రవక్త బయటకు దిగి వచ్చి, నేను మామూలు వ్యక్తి కాదు కదా, నేను వచ్చినప్పుడే వీటిని బయటకు దిగి వచ్చి నన్ను మంచి సల్కరించి తర్వాత ప్రార్థన చేస్తారని, అంటే తన మీద చేయబడతారేమో, లేదంటే ఆ దెయ్యాలను, ఆ రోగాత్మను గద్దిస్తారేమో, రకరకాల ఆలోచన కలిగి నయమాన్ ఉన్నామన్నమాట. కానీ నయమాన్ అనుకున్న విధంగా దేవుడు చేయలేదు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు రకరకాల విషయాలు అనుకున్నారమ్మ, ప్రభు ఇలాగే చేయాలి, అలాగే చేయాలి, మన అడ్వైస్ పెడతారని. కానీ ఇప్పుడు ఇలా పరలోకం జీవంగా దేవుడు నిర్ణయిస్తారు ఎలాగే. కాబట్టి దేశాభిషేకం మనం దేవుడి చేతుల్లో వదలాలి. మనం తప్పకుండా ఇలాగే చేయాలని మనం చేయడానికి ప్రియులరా, మన ఎవరు ప్రియులరా, మనం దేవుని సహాయం అడగాలి. ప్రభు మీ చిత్తానుసరంగా చేయము, నా జీవనం మీ చిత్తానుసరం ఏ విధమైన సరే పర్లేదు, నేను మంచిగా ఉండే చాలు, నేను ఆశీర్వాదం పొందిన చాలు. ఇప్పుడు ప్రియుల మనం ఆ విషయంలో మనం మారుమనసు పొందాలి. ప్రభు మీ చిత్తానుసరంగా చేయము, దానికి మనం దేవునికి ఫ్రీడమ్ అని ఇవ్వాలన్నమాట.
ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. లేదంటే పలానా ఇలాగే తప్పకుండా మీరు చేయాలి అని అట్లా ఉంటే స్తోత్రం. ఎందుకంటే మనం అర్థం చేస్తున్నాం, దేవుడు గొప్పవాడు, మనం మనుషులం, దేవుడు మనం సృష్టించాము. కాబట్టి సృష్టికర్తన్న దేవునితో మనం రిక్వెస్ట్ చేయాలి, యశోమలో చెప్పాలి. కానీ నేను చెప్పినట్టే దేవా మీరు చేయాలి అంటే అది ప్రియులరా గర్వమే. కాబట్టి మనం తగ్గించుకోవాలి. దేవా మీరు చెప్పినట్టు నేనే చేయాలని చెప్పాలి. ప్రభా మీరు చెప్పినట్టు నేనే చేస్తా, ఆ ఒక్క మనస్తత్వం కలిగి ఉండాలి. మనం నేను చెప్పినట్టు దేవా మీరు చేయమని కాదు, ప్రభా మీరు చెప్పినట్టు నేను చేస్తామని మనస్తత్వం కలిగి ఉండే ప్రియులారా మనకు మెరకలు తప్పకుండా హీలింగ్ జరుగుతాయి, విడుదల జరుగుతాయి. తగ్గింపు, అదే తగ్గింపు. బైబిల్లో రాయబడింది, తగ్గింపు కలిగిన వారిను దేవుడు హెచ్చిస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే నయమాను ఆ మాట విని కొంచెం బాధపడాడు. ఎందుకంటే తనకు జ్ఞానం, దేవ జ్ఞానంలో కొంచెం తక్కువ అనమాట. కాబట్టి ఆయన తిరిగి వెళుతున్నామన్నమాట. మా దగ్గర చాలా నదులు ఉంది కదా, అక్కడ నాకు నేను స్నానం చేసుకో నేను స్వస్థ ముందుకొచ్చు కదా, ఎందుకు నేను ఇంత దూరం వచ్చాను, ఇలాంటి చాలా ఆలోచనలు తన మనసులో ఇలాగ వెళుతున్నాయి అనమాట. చూడండి, దేవుని చిత్తానికి అడ్డుగా చాలా ఆలోచనలు కొన్నిసారి వస్తుంది, మన మనసులోనే వస్తాయి. దేవుని చిత్తం స్వస్థ ఆశీర్వాదం పొందడమే దేవుని చిత్తం, బాగు అవడమే దేవుని చిత్తం, హెచ్చింపు పొందుకోవడమే దేవుని చిత్తం, దేవుని చేత వాడబడడమే దేవుని చిత్తం. కానీ దగ్గర వచ్చాము కానీ, జీవ మాటలు విని దగ్గర వచ్చాము కానీ మన మనసులో ఉన్న కొన్ని అనవసరమైన కొన్ని ఆలోచనలు కూడా కొన్నిసారి అడ్డుపడుతుంది దేవుని యొక్క చిత్తం జరగకుండా. అలాగే ప్రియులారా మనం చూస్తుంటే నయమాన్ జీవితంలో జరిగింది. ఒకవేళ మీ జీవితంలో కూడా అలాగే జరిగి ఉంటాయేమో, జరిగిన స్థాయిలో మీరు ఉన్నారేమో. కాబట్టి మారు మనసు పొందాలి. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రభువా మీ మాటకైనా నేను లోబడదా. కాబట్టి మనం అనుకున్న విధంగా కాదు, వారికి అలాగే చేశారు కదా నాకు కూడా అలాగని కాదు. దేవుడు ఒక్కొక్క విషయాలు తన చిత్తానుసరంగా చేస్తాడు. అది అందుకొరకు ఫ్రెష్ వేయడం మనకు అవసరం, దేవుని స్వరం మనకు అవసరం, దేవుని స్వరం నేను దానికి పరిష్కారం అనమాట. కాబట్టి దేవుడు కరెక్ట్ దేవుని స్వరం విని చెప్పాము, కానీ నయమాన్ అది అర్థం చేసుకోలేకపోయామన్నమాట. నయమాన్ అది అర్థం చేసుకోలేకపోయా. కానీ ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే నయమానుతో ఉన్న ఇంకొక వ్యక్తిను దేవుడు వాడుకున్నారు. మంచి అడ్వైస్ ఇచ్చామన్నమాట. ఆ వ్యక్తి చెప్పాం 13వ దినం. అయితే అతని దాసులో ఒక్కడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా, ఇంత దూరం వచ్చిన. ఇప్పుడు చూడండి, విడుదల కొరకు చాలా దూరం నుండి వస్తున్నాం అన్నమాట. కోరిక అంత ఉంది, మనమేమో దగ్గర కూడా వెళ్ళడం అని కష్టమే. దేవుదారుల నుండే మనకు దగ్గర వెళ్ళడం కూడా కష్టం. అంటే దానికి అర్థం కోరుగా అంత తక్కువనే అనమాట. నయమాన్ ప్రియులారా మనం చూస్తున్నది విడుదల కావాలి, స్వస్థ కావాలి, బాగుపడాలి అని కోరిక ఉన్నా కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను వెళ్ళాలి అంతే తబన పట్టుదలతో వచ్చాం. కానీ మంచి కరెక్ట్ ప్లేస్ లో వచ్చాం, కానీ తన మనసులో ఉన్న సొంత ఆలోచనని బట్టి విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. మీలో ఎవరైనా అలాగే పరిస్థితులు ఉన్నారా? ప్రార్థన, మార్బల్స్ పొందాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నా చిత్తం కాదు మీ చిత్తం జరగనా కానీ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట విధేయ చేయండి, విధేయ చేసి చూడండి, దేవుడు తప్పకుండా అనుభవాలు చేస్తారు. చాలాసారి మనం చిన్న చిన్న మాటలు నిర్లక్ష్యం చేస్తారు, కొన్ని విషయాలు మనం నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి అలాగే నిర్లక్ష్యాన్ని బట్టి చాలా మంది ఆశీర్వాదాలు, చాలా సంబలస్త్రాలు కూడా ఆగిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మారు మనసు పొందాలి, మన మనసు నూతనపరచబడాలి, దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. కాబట్టి అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినట్ల నువ్వు చేయాలి కదా, అయితే స్నానం చేసి శుద్ధుడవు, కమ్మును మాట దానికంటే మేలు కదా అని చెప్పామన్నమాట. మంచి వ్యక్తి అడ్వైస్ చేస్తున్నా కాబట్టి. చూడండి, ఇశ్రాయేలు నుండి వచ్చిన చిన్న ఆమె స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడారు. తన భార్య ద్వారా జీవ మాటలు నయమాన్ విన్నాము. నయమాన్ విన్న మాటలు రాజుతో, సిరియా రాజు చెప్పాం. అదే మాటలు ప్రియులారా ఇశ్రాయేలు రాజుతో చెప్పాం. అదే మాటలు తర్వాత ఎలీషా దగ్గర కూడా వచ్చినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒకరు అడ్వైస్ ఇస్తున్నాం అన్నమాట. ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నారు. చూడండి, ఒక వ్యక్తి స్వస్థ కొరకు, విడుదల కొరకు దేవుడు అనేకులను వాడుకున్నాం అన్నమాట. స్తోత్రం, అనేకులను దేవుడు వాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇదే సంఘంలో కూడా ఇదే జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా ఏదైనా ఇప్పుడు కూడా ఆయన దేవజనుడు చెప్పినట్టు ప్రియులరా చేసామన్నమాట. చేసినప్పుడు ప్రియులరా 14వ దినం అతను పోయి దేవజనుడు
చెప్పినట్లు దేవుని స్వరాన్ని బట్టి దేవుడితో మాట్లాడాం. ఆ స్వరం విని రిసీవ్ చేసుకొని అది చేసినప్పుడు, చెప్పినట్లు చేసినప్పుడు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగానే అతని దేహము చాలా సంబరిస్తుండి మంచి లేని బాగులేని ఒక నిమిషంలోనే అది బాగు అయింది అనమాట. దేవునికి స్తోత్రం. బాగుపడాం. దేవునికి స్తోత్రం. దేవుడు కాబట్టి తనకు అర్థమైంది అతని దేహము పసిపిల్ల దేహం అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దేవజుడు దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందటి అందును మరి ఒక్క దేవుడు లేదని ఎరిగామనమాట. ఎరుగుతాను దేవునికి. ఇప్పుడు నీవు నీ దాసులని నా వద్ద బహుమానం తీసుకోన వలసినదని అతనితో చెప్పగా, కాబట్టి జీవంగల దేవుడు ఉన్నాడని ఆ మిరకల్ వలన జీవంగల దేవుడు ఉన్నాడని నయమాన్ గ్రహించి ఈ కాలంలో కూడా ప్రియులని మనం చూస్తే దేవుడు కోరితే అనేకులు ఏసే ఉందన్న గాయముల చేత స్వస్థత ఉంది. కాబట్టి ప్రియులను మనం సత్యం దాచిపెట్టవద్దు. నజరైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. యేసుక్రీస్తు కల్వరి శిలువలో నా కొరకు మీ కొరకు మానవులందరి కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి ఇది మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సత్యం గ్రహించి నిత్య జీవనం పొందాలి, ఆత్మ రక్షణ పొందాలి, ఆత్మలో స్వస్థ పొందాలని, ప్రాణములు విడుదల పొందాలని, శరీరంలో స్వస్థ పొందాలని, కుటుంబ జీవితాలు బాగుపడాలని, ప్రతి ఏరియాలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన విడుదల మేలు పొందాలని జీవంగల దేవుడు కోరుతున్నా. ఇప్పుడు ఈ సత్యం ప్రియులారా ఇశ్రాయేలులో ఉన్న చిన్న ఆమె గ్రహించుకొని మాట్లాడేది. అలాగే ఈ కాలంలో సంఘంగా ఉన్న దేవుని బిడ్డలకు ఉన్న నాకు మీకు సత్యం జీవంగల దేవుడు బయలుపరిచాం. ఇప్పుడు ఈ సత్యం మనం రిలీజ్ చేయాలన్నమాట. మనం ఓపెన్ చేయాలి. మన ఆత్మ నుండి, హృదయం నుండి దేని కొరకు సమయం కేటాయించాలి. ఈ సత్యం మనం అవసరం ఉన్నవారితో చెప్పాలి. చెప్పిన వారు, విన్నవారు, గ్రహించేవారు వారి జీవంలో తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వారి రక్షణ, మార్మనసు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగం వాళ్ళు పరిశుద్ధాత్మ ఫలం వరాలు ఎంత పొందుతారు. హల్లెలూయా. దేవుని చిత్తం అనమాట. కాబట్టి సత్యం పరిలో దేసి మనం దాచిపెట్టవద్దు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన ఇస్తాం, సత్యం చెప్పాలన్నమాట. కాబట్టి సత్యాలు గ్రహించిన వారు ఇంకొకరితో చెప్పాలి. ఇది షేర్ చేయాలన్నమాట. షేర్ చేయాలి. కాబట్టి షేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది బూదిగంధం దాకా వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ప్రతి ఒక్కరు ఈ సత్యం చేత జీవ మాటల ద్వారా, జీవంగల దేవుడు ద్వారా, అదే యేసుక్రీస్తు ద్వారా మేలు అందరూ పొందాలని పరలోక తండ్రి నా పట్ల మీ పట్ల కోరుతుంది. కాబట్టి మీకు కూడా ఒక పార్ట్ ఉంది అనమాట, నాకు కూడా ఒక పార్ట్ ఉంది. కాబట్టి మన కొన్నిసారి అనుకున్నారని పలానా చిన్న అమ్మని దేవుడు వాడుకున్నారు కదా, నన్ను కూడా వాడుకుంటే బాగుంది. నయమైన ఒక స్త్రీలో దేవుడు వాడుకున్నారు కదా, ఇశ్రాయేలు రాజులను దేవుడు వాడుకున్నారు కదా, సిరియా రాజులను దేవుడు వాడుకున్నారు కదా, ఎలీషా ప్రవక్తను దేవుడు వాడుకున్నారు కదా, నయమైన ఒక స్వస్థ కొరకు ఇంకా ఒక తోడుకున్న ఆ సర్వెన్ కూడా వాడుకున్నారు కదా, నన్ను కూడా వాడుకోవాలని మీరు ఆశపడుతున్న వ్యక్తి ఉండే మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ జీవగల దేవుడు మనకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు అనుగ్రహించామన్నమాట. మంచి అవకాశం. హల్లెలూయా. కాబట్టి క్రిస్తువును కలిగిన సత్యం గ్రహించాలి. మనం ఉదర్లతో ప్రియులారా షేర్ చేయాలి. సత్యం మనం దాచిపెట్టవద్దు. నయమాన్ని చూడండి, సరియా రాజుతో కూడా చెప్పాం. సరియా రాజుతో కూడా ధైర్యంతో చెప్పాం. మనం అలా ఉండాలి అన్నమాట. ఆ ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించిన సత్యం మనం దాచిపెట్టవద్దు. సత్యం చెప్పలేదంటే మనకు రిస్క్ తీసుకోవాలి. అక్కడ రిస్క్ ఏమవుతామో అని ఇప్పుడు ఇలా అనుకొని మనం దాచిపెట్టవద్దు. సత్యం ఉన్నట్టు చెప్పాలి. అప్పుడు వారికి అర్థం అయిపోతాయి. మన సత్యం చెప్పకుండా, సత్యం తెలిసిన వాళ్ళు సత్యం చెప్పకుండా దాచిపెట్టుకుని ఉంటే సిరియా రాజుకు అర్థం కాదు. సిరియా రాజుకు అర్థం కాదు. అర్థం అవ్వాలంటే ఓపెన్ చేయాలి. సత్యం గ్రహించిన నీవు సత్యం, హల్లెలూయా, సత్యం తెలియలేని మెండులో ఉన్న వారితో చెప్పాలి. అప్పుడే వారికి అర్థం అవుతాయి. లేదంటే అప్పుడు దాకా వారు ఏం చేయాలని వారు కూడా అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యాలు మనం చెప్తాం, సత్యం కొరకు నిలబడదాం. హల్లెలూయా. దేవుడు చెప్పిన, కాబట్టి గతకాలంలో దేవుడు చేస్తున్నట్టు సేవగా మనల్ని చేయాలని దయచేసి పట్టుబట్టవద్దు. కొన్నిసారి దేవుడు అలాగే చేస్తారేమో, కొన్నిసారి ఇంకా కొత్త దేవుడు తన చిత్తానుసరంగా చేస్తాడు. లేదా చిత్తమని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సరే, ఏ విధమైన పర్వాలేదు, దేవుడు నన్ను స్వస్థపరిచిన చాలు, నా ఆత్మ బలపరిచిన చాలు, నా మనసును మీరు బాగు చేసిన చాలు, నా కుటుంబ జీవితం మీరు దీవించిన చాలు, నా భర్తను మారు మనసులోనికి నడిపించిన చాలు, నా భార్యను రెస్టారెంట్కి నడిపించిన చాలు, నా భార్య ఇంకా కూడా ఆత్మీయంగా ఎదగన చాలు, నా పిల్లలు దీపించబడిన చాలు. మీ చిత్తం
పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచము, దివాది మాట్లాడము. కాబట్టి ప్రియులరా, కాబట్టి మన మనసు ఓపెన్ గా పట్టాలి అన్నమాట. వాళ్ళని అలాగే దేవుడు చేస్తారని మన నయమాన్ని అలాగే పట్టుబట్టవద్దనమాట. మనం ఫ్రీగా ఉండాలి. దేవా మీ చిత్తం అనుసరంగా చేయమంది మనం అక్సెప్ట్ చేయాలి. అది రిసీవ్ చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. సారఫాత్ విధవరాలు దేవుడు చిత్తం గ్రహించామన్నమాట. దేవుని సంబంధం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుని చిత్తం గ్రహించారు. హల్లెలూయా. అందుకొరికి అక్కడ తన బుద్ధి అడ్డుపడడం లేదు. వెంటనే మెరకులు జరుగుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి నయమాన్ విషయంలో మనం చూస్తుంటే కొంచెం దేవుని జీవ మాటలు విన్నా కానీ కొంచెం ఆలస్యం జరుగుతుంది, మధ్యలో నాటకాలు జరుగుతున్నాయి. కానీ దేవుడు మహాకృపని బట్టి ఆయన విడుదల పొందామన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవుడు స్తోత్రం, హల్లెలూయా, మనల్ని ఈ కాలంలో దేవుడు ప్రియులారా మనల్ని నిలబెట్టి అనేకులు స్వస్థపరచడానికి అనమాట. అనేకులు చనిపోయిన వారు, ఆత్మీయంగా చనిపోయిన వారు ప్రియుల హృదయ కాలంలో అనేక చనిపోయిన స్థాయిలో ఉన్నవారు వారి మధ్యలో దేవుడు మన అభిషేకించి నిలబెట్టి. ఇప్పుడు దేవుడికి అభిషేకం గొప్పది, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పది. అర్థం చేసుకోవాలి. అభిషేకుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీరు ఉన్నాడు. కాబట్టి డబ్బు కాదు గొప్పది, ఆస్తిపాస్తులు కాదు గొప్పది. ఇప్పుడు నయమాను కోట్ల కంటే ఆస్తులు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సిరియా రాజు కూడా మనం చూసినట్లయితే వెండి బంగారం పంపిస్తున్నారు, చాలా కోట్లు డబ్బది ఉండవచ్చు. కానీ ఆస్తిపాస్తులు చేయలేని విషయాలు జీవంగల దేవుడు చేశామని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులమైన అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా అపవాది క్రియలు నాశనం అయిపోవాలి అంటే ఆస్తిపాస్తుల ద్వారా కాదు, యేసు రక్తం ద్వారానే సాధ్యం, యేసు నామం ద్వారానే సాధ్యం, జీవవాక్యం ద్వారానే సాధ్యం, పరిశుద్ధాత్మ వలనే సాధ్యం అని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. లేదంటే విడుదల లేట్ అయిపోతుంది అనమాట, స్వస్థ లేట్ అయిపోతుంది. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం ఏం చేసుకోవాలి? నయమాన్ని ఏం చేస్తారు? జీవగల దేవుల్లో ఆధారపడాం. మనం కూడా జీవగల దేవుల్లో ఆధారపడాలి. అంత ఆస్తి కలిగిన వ్యక్తి, అంత ధనవంతుడు, కానీ జీవగల దేవుడు గొప్పవాడని గ్రహించాం. కాబట్టి మనం కూడా గ్రహించాలి, జీవగల దేవుడు గొప్పవాడు. ఈ సత్యం మనం అనేకులకు తెలియపరచాలి. బాధ్యత మనకు ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కృప దేవుడు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, అవును దేవా, తండ్రి అన్న దేవా, మేము సుదీస్ అభిషేక్త యేసుక్రీస్తును మాకు అనుగ్రహించినట్టు వందనాలు. యేసే మీ గొప్ప అభిషేకం తండ్రి అంత్యకాలంలో, కడవిరి గడిలో ఉన్న మా మీదే అంత్యకాలంలో ఆమె నా ఆత్మను కుమ్మిరిస్తామని చెప్పిన వాగ్దాన ప్రకారం సువార్త మేము వినిపించి దేవా, ప్రేమ సువార్త ద్వారా, సత్య సువార్త ద్వారా, విజయ సువార్త ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తండ్రి గొప్ప యేసే పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి మీరు నివాసిస్తున్నట్టు మిమ్మల్ని సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తండ్రి ఈ కాలంలో తండ్రి మీ అభిషేకం మోసుకొని ప్రతి కృప తండ్రి మాకు ఇచ్చినట్టు దేవా సుధిస్తున్నాం. తండ్రి ప్రత్యేకంగా మీటింగ్ లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి దేవా, మీ శరీర రక్తం ద్వారా కడుగుతున్నా ప్రతి ఒక్కరు తండ్రి మీ బలమైన అభిషేకంతో పరిశుద్ధాత్మతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. ప్రభా నింపమతండి దేవా, మీ ఆత్మతో ఆమె ప్రతి ఒక్కరిని కుమ్మరించమతండి దేవా, మీ అభిషేకం ద్వారా ప్రతి సాతన్ గాడులు, బంధకాలు పరిశుద్ధాత్మ వలన యేసునామములో దేవా, మీ వాక్య సత్యం ద్వారా, జీవ మాటల ద్వారా లయమైపోయిన అభావాధికారులు సంపూర్ణంగా లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రభా, మీరు ఎంత గొప్ప దేవుడిని రేపు మాకందరికీ దేవా హోలీ స్పిరిట్ అదేంగా దేశమని ప్రత్యేకంగా ప్రార్థనిస్తున్నాం. ఆస్తివాసులు కాదు, డబ్బు కాదు, మా లక్ష్యించేదానికి రేపు దవా దయమతండి జీవగల దేవుడు నదిన యేసుక్రీస్తు అని రేపు దవా దయమతండి. ఓహే రబా కరబిన సోలో కోరిబిన తండ్రి ప్రతి ఒక్కరు రేపు తండ్రి మాకందరికీ రేపు లోతుగా దేవా దేశమని దైవం ప్రార్థనిస్తున్నాం. తండ్రి ఓహే రబా కరబిని ఏ కాలంలో మమ్మల్ని తండ్రి అభిషేకించి నిలబడిన వాటి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తండ్రి మీ అభిషేకం ద్వారా, మీ వాక్యం ద్వారా ఎవరెవరు తండ్రి మా రాష్ట్రం దేశంలో విడుదల పొందాలో వారందరి విడుదల పొందినట్టు కృప చూపని ప్రార్థనిస్తున్నాం. హృదయం నయమాన్ని హృదయం లాగే ప్రభావ మీరు ఓపెన్ చేయమని ప్రార్థనిస్తున్నాం. సత్యం గ్రహించినట్టు తండ్రి కృప చూపు అని ప్రార్థనిస్తున్నాం. తండ్రి అలాగే ప్రతి ఒక్కరు తండ్రి సత్యం చేత జీవ మాటల ద్వారా ప్రతి ఒక్కరు తండ్రి విని గ్రహించుకొని రక్షణ పొందే గొప్ప కృప తండ్రి మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు వేసే మీరు దయచేయమని మేమందరూ ప్రార్థనిస్తున్నాం. ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా దీవిస్తున్నాం. తండ్రి వారి కుటుంబ జీవితం దీవించబడినాక వారి ఆత్మీయంగా ఎదిగినాక ధనేమో చేసి మానసికంగా బలపరచబడినాక శరీరంగా ఏ యేసునామములో స్వస్థ తండ్రి కలిగినాక ధనేమో చేసి ప్రతి ఒక్కరు ఏసే పొందని గాయముల చేత స్వస్థ నందని అవరింప ప్రార్థనిస్తున్నాం. తండ్రి ప్రతి అవయలు యేసునామములో స్వస్థపరచబడినాక షుగర్ నార్మల్ వచ్చినాక, బీపీ నార్మల్ వచ్చినాక, ఆంధ్రలో యేసునామములో నార్మల్ పనిచేయనాక, కిడ్నీ నార్మల్ పనిచేయనాక, ఊపిరితిత్తులు స్వస్థపరచబడినాక తండ్రి ఆమె హార్ట్ బ్లోక్ యేసునామములో
ఆమె దేవా తీసివేస్తున్న నేమ్ ఆఫ్ జీసస్ దేవా గుండె నార్మల్ పనిచేయక బ్రెయిన్ స్వస్థపరచడం హృదయ అవయాలు ఏసు రక్తం ద్వారా కడుగుతున్నాం దేవా. దేవా మీరు ఏసే మీరు పొందిన గాయములు ప్రభావ మీరు స్వస్థపరిచినట్టు వందనాలు. అనేకులు స్వస్థపరిచినట్టు దేవా అభిషేకించి బెల్లంగా మీ చిత్తానుసరంగా బెల్లంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రతి ఒక్క అవసరాలు తండ్రి వారి యొక్క అవస్థలు అద్భుతంగా దనేమో చేసి తీర్చబడినాక దేవుడు దాన్ని ఐశ్వర్యమైన క్రిస్తు మహిమలో వారి ప్రతి అవసరాలు ఈ క్రిస్తు కొరకు నిలబడుతున్న వారి యొక్క ప్రతి అవసరాలు ఆమె అద్భుతంగా దనేమో చేసి తీర్చబడినా కానీ ప్రార్థనిస్తాం ప్రభావ. మీ రక్తంగా అభిస్తున్నాం. మీరు అక్కడ వెళ్ళి మేమందరం ఎత్తబడిన గుంపులో ఉండే కృపతని దేశం మహిమ గలద మీకే అభిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.